కీర్తనలు 69:33 యెహోవా దరిద్రుల మొర ఆలకించేవాడు అని మనం చదువుకుంటున్నాం. అంటే దేవుడు ఎవరి మొర వింటాడు అని అంటే దరిద్రుల మొర. లోకం ఎవరినైతే తృణీకరించిందో, లోకం ఎవరినైతే పక్కన పెట్టిందో, లోకం ఎవరినైతే పనికిరాని వారని పక్కన పెట్టిందో, అలాంటి దరిద్రుల ప్రార్థన దేవుడు వింటాడు అని ఇక్కడ మనం చదువుకుంటున్నాం. లోకము ఎవరి మొర పట్టించుకోదంటే దరిద్రుల మొర లోకంలో ఉన్నటువంటి అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ పట్టించుకోరు, వారికి సహాయం చేయరు, వారికి న్యాయము చేయరు. అయితే దేవుడు అలాంటి వాడు కాదు. దేవుడు ఎలాంటి వాడంటే ఆయన దరిద్రుల మొర ఆలకించేవాడు. అంటే ఈ లోకములో దరిద్రులుగా ఉన్నవారు, పేదవారిగా ఉన్నవారు, అణగారిన వారు, తృణీకరింపబడుతున్నవారు, బాధింపబడుతున్నవారు ఎవరైతే ఉన్నారో వారు దేవునికి గనక ప్రార్థన చేస్తే, దేవుని వైపు గనక వారు చూస్తే, లేక దేవుని యొద్దకు వారు వస్తే దేవుడు ఖచ్చితంగా వారిని పట్టించుకుంటాడు. దేవుడు వారి యొక్క ప్రార్థన వింటాడు. దేవుడు వారి యొక్క అభ్యర్థనను తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే వారికి కావలసినటువంటి న్యాయాన్ని అనుగ్రహిస్తాడు. వారికి కావలసినటువంటి సహాయాన్ని దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. దీనికి ఒక చక్కటి ఉదాహరణ యేసుక్రీస్తు ప్రభుల వారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలో శరీరధారిగా ఆయన జీవిస్తున్నప్పుడు ఎన్నో అద్భుతాలు, ఎన్నో మహత్కార్యాలు, ఎన్నో గొప్ప గొప్ప సూచక కార్యాలు చేశాడు. మనందరికీ కూడా తెలుసు. ఆయన చనిపోయిన వారిని లేపాడు. నానా విధములైనటువంటి రోగాలతో బాధపడుతున్న వారిని ఆయన బాగు చేశాడు. దెయ్యాల చేత పీడింపబడుతూ అస్తవ్యస్తమైనటువంటి జీవితాలను జీవిస్తున్న వారిని ఆయన బాగు చేశాడు. ఇంకా ఆహారం లేని వారికి ఆహారం పెట్టాడు. ఇంకా సమాజంలో బాధింపబడుతున్న వారిని ఆయన చేరదీశాడు, హక్కును చేర్చుకున్నాడు, వారికి న్యాయాన్ని అనుగ్రహించాడు. ఇవన్నీ కూడా మనకు తెలుసు. యేసుక్రీస్తు ప్రభుల వారు అద్భుతాలు, మహత్కార్యాలు చేస్తున్నప్పుడు ఆయన సహాయాన్ని కోరుకుంటూ చాలా మంది ఆయన దగ్గరికి వచ్చారు. నానా విధాలైనటువంటి ప్రజలు సమాజంలో ఉన్నవారు, గొప్పవారు, పేదవారు. గొప్పవారు వచ్చారు, పేదవారు వచ్చారు, అధికారులు వచ్చారు, సామాన్యులు కూడా వచ్చారు. ఒక శతాధిపతి యేసు ప్రభువుని వెతుక్కుంటూ వచ్చాడు. తన సేవకుడికి, దాసునికి ప్రాణాంతకమైనటువంటి రోగం ఉన్నప్పుడు అతన్ని బాగు చేయమని వేడుకోవడానికి శతాధిపతి ప్రభు యొద్దకు వచ్చాడు. తన దాసులను పంపించాడు. శతాధిపతి వచ్చినప్పుడు అలాగే ఒక యాయిరు అనే ఒక అధికారి కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చి మోకాళ్ళు వేశాడు. వచ్చారా లేదా? వచ్చారు. వాళ్ళు ధనవంతులు, అధికారులు. ఇలా గొప్ప గొప్ప వారు కూడా యేసు ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుంటూ వచ్చారు. అలా యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఎవరైనా యేసు ప్రభు దగ్గర ఉన్నటువంటి శిష్యులు కానీ, లేకపోతే ప్రభు యొద్ద ఇంకా ఉన్నటువంటి జన సమూహం కానీ ఎవరైనా వారిని ఆటంకపరిచారా? చెప్పండి. ఎవరైనా వారిని ఆటంకపరిచారా? శతాధిపతి వచ్చినప్పుడు కానీ, యాయూరు వచ్చినప్పుడు కానీ ఎవరైనా అభ్యంతరపరిచారా? పరిచారా? ఎవరైనా పరచలేరు. ఎందుకంటే వచ్చిన వారు అధికారులు, వచ్చిన వారు ధనవంతులు, వచ్చిన వారు సమాజంలో పేరు ప్రఖ్యాతులు కలిగిన వాళ్ళు కాబట్టి ఎవరు కూడా వారిని అడ్డుకోలేదు. అదే ఒకానొక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభుల వారు యెరికో పట్టణానికి వెళ్తున్నాడు. బాగా వినండి, యెరికో పట్టణానికి వెళ్తున్నాడు. యెరికో పట్టణానికి వెళుతున్నప్పుడు ఏం జరిగిందో సందర్భం మనం చదువుకుందాం. లూకాసు వార్త 18వ అధ్యాయము 35వ వచనము నుండి నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. లూకాసు వార్త 18వ అధ్యాయము 35వ వచనము నుండి. ఆయన యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ ప్రక్కన కూర్చుండి భిక్షం అడుగుకొనిచుండెను. జన సమూహము దాటిపోవచ్చున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగుగా వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వానితో చెప్పి, అప్పుడు వాడు యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేయగా ఊరుకుండమని ముందర నడుచుచుండిన వారు వారిని గద్దించిరి.
ఏం చేశారట వాళ్ళు? యేసు ప్రభు యొద్ద ఉన్నటువంటి జన సమూహాలు వాళ్ళు ఏం చేశారట? ఈ భిక్షకుని ఏం చేశారట? గద్దించారట. అదే ఒక శతాధిపతి వచ్చినప్పుడు గద్దించారా? ఒక యాయిరు వచ్చినప్పుడు గద్దించారా? చెప్పండి. ఒక ధనవంతుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, ఇలాంటి పరిస్థితుల్లో సహాయార్థమై వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి జన సమూహాలు కానీ శిష్యులు కానీ గద్దించారా? గద్దించలేదు. ఎందుకు అంటే వాళ్ళ అధికారులు, వాళ్ళు లోకంలో ధనవంతులు, గొప్పవారు కాబట్టి వారిని ఎవరు కూడా అడ్డుకోలేరు. అయితే ఇక్కడ ఉన్నది ఎవరు? ఒక భిక్షకుడు. భిక్షకుడు యేసు ప్రభు వెళుతున్నాడని, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించని కేకలు వేశాడు. దానికి అక్కడ ఉన్నటువంటి జన సమూహాలకి ఏమొచ్చింది? కోపం వచ్చింది. అతను ఏం చేశారు? గద్దించారు. ఎందుకు గద్దించారు అంటే, ఇతను ఎవరు? సమాజంలో పేరున్నవాడా? ధనవంతుడా? అధికారా? కాదు. జనబలం ఉన్నవాడా? ధనబలం ఉన్నవాడా? కాదు. ఇతనికి లోకంలో ఏమీ లేదు. జనబలం లేదు, ధనబలం లేదు, ఎలాంటి బలం లేనివాడు, బలహీనుడు ఇతను. ఒక గుడ్డివాడు, ఒక చీకటిలో బ్రతుకుతున్నవాడు, సమాజం చేత తృణీకరించబడినవాడు, కుటుంబం చేత తృణీకరించబడినవాడు ఇతను. కాబట్టి ఇతను ఏమన్నారు? వాళ్ళు గద్దించారు. చూడండి, ఇది లోకము యొక్క పరిస్థితి. లోకం ఎలా ఉందంటే ఇలానే ఉంది. దరిద్రుల్ని పట్టించుకోరు, దరిద్రుల్ని గద్దిస్తారు, దరిద్రుల్ని కొడతారు, దరిద్రుల్ని తిడతారు, దరిద్రుల్ని చంపుతారు కూడా. లోకంలో ప్రతిరోజు మనం చూస్తుండటం లేదా? న్యూస్ పేపర్లలో, అవునా కదా? వార్తల్లో మనం చూస్తున్నామా లేదా? ఎంతో మంది పేదవాళ్ళు చంపబడుతున్నారు, ఎంతో మంది అన్యాయానికి గురవుతున్నారు, ఎంతో మంది బాధింపబడుతున్నారు. దరిద్రులకి ఈ లోకంలో మర్యాద లేదు, గౌరవం లేదు, పట్టించుకోదు సమాజం. ఇక్కడ యేసు ప్రభు వెనక ఉన్నటువంటి జన సమూహం కూడా అలాంటి పందాలోనే వాళ్ళు కూడా వెళ్తున్నారు. దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే, ఈరోజు సంఘాల్లోనికి కూడా ఇలాంటి పరిస్థితులే దాపురించాయి. సంఘాల్లో కూడా మనుషుల్ని వేరు చేసి చూడడం మనం చూస్తాం. ధనవంతులు అయితే వారిని ఒక విధంగా చూడడం, అదే పేదవారని తెలిస్తే వారిని మరొక విధంగా ట్రీట్ చేయడం చూస్తున్నామా లేదా? పేదవారైతే వారిని పైకి రానివ్వరు, వారిని దూరంగా కూర్చోబెడతారు. అదే ధనవంతులైతే, అధికారులైతే వారికి పెద్దపీట వేస్తారు సమాజంలో, అవునా కదా? యాకోబు పత్రికలో కూడా మనం చూస్తే, ఒకడు బంగారు ఉంగరం పెట్టుకున్నవాడు మీ సమాజ మందిరంలోనికి వస్తే అతను మీరేం చేస్తారట? గణపరుస్తారు. అదే ఒక పేదవాడు వస్తే అక్కడ కూర్చోమని చెప్తారట, కింద కూర్చోమని చెప్తారట. ఇలాంటి పరిస్థితులు సంఘాల్లో కూడా ఉన్నాయి ఈరోజు. యేసు ప్రభు వెనక తిరుగుతున్న వారిలోనే ఇలాంటి ధోరణి కనిపించినప్పుడు మరి ఈరోజు సంఘాల్లో కనిపించడం అది పెద్దగా మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి విషయము కాదు, అవునా కదా? అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ వ్యక్తిని, ఈ భిక్షకుడిని, ఈ గుడ్డివాడిని జనసమూహం గద్దించింది, తృణీకరించింది. అయితే యేసు ప్రభు గద్దించాడా? యేసు ప్రభు వారు తృణీకరించాడా? చెప్పండి. యేసు ప్రభు వారు తృణీకరించారా? తృణీకరించలేదు. ఒక శతాధిపతిని ఏ విధంగా ట్రీట్ చేశాడో, ఒక యాయిరుని ఏ విధంగా ట్రీట్ చేశాడో యేసుక్రీస్తు ప్రభుల వారు, ధనవంతుల్ని, అధికారుల్ని ఏ విధంగా ట్రీట్ చేశాడో, ఈ వ్యక్తిని కూడా, ఈ సమాజంలో తృణీకరింపబడిన ఈ వ్యక్తిని కూడా, ఈ గుడ్డి భిక్షకుడిని కూడా అదే విధంగా ట్రీట్ చేశాడు. తృణీకరించలేదు, అతన్ని స్వీకరించాడు, అతని ప్రార్థన విన్నాడు. ఎంత గొప్ప సంగతి ఆలోచన చేయండి, అవునా కదా? సమాజంలో అతనికి ఏమైనా ఉందా? అతని వెనకాల ధనం ఉందా, బలం ఉందా, అధికారం ఉందా? ఏమీ లేదు. అయినా సరే అతను దేవుని వైపు తిరిగాడు, దేవునికి మొరపెట్టాడు. యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించని కేకలు వేశాడు, ప్రార్థన చేశాడు. మనం ఏం చదువుకున్నాం? యెహోవా దరిద్రుల మొర ఆలకించేవాడు, ఆయన తృణీకరించేవాడు కాదు. కాబట్టి లోకంలో నీకు న్యాయం జరగాలంటే, నీకు సహాయం అందాలంటే
నువ్వు ఎవరి యొద్దకు వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. ముందుగా నీవు దేవుని యొద్దకు రావాలి. ఎవరి యొద్దకు రావాలి? దేవుని యొద్దకు రావాలి. ఈ లోకంలో చాలా మందికి ఈ విషయం తెలియదు. లోకంలో అనేక మందికి, పేదవారికి, అణగారిన వారికి, బాధింపబడుతున్న వారికి ఈ రహస్యం తెలియక వారు ఇంకా బాధల్లోనే, అన్యాయంలోనే వాళ్ళు జీవిస్తున్నారు. మనం గనుక దేవుని యొద్దకు వస్తే దేవుడు మన జీవితంలో గొప్ప మార్పుని తీసుకొని వస్తాడు. గొప్ప మార్పుని తీసుకొని వస్తాడు. ఆ గుడ్డి భిక్షకుని యొక్క మొర విని, ప్రార్థన విని అతనికి ఏం కావాలో అనుగ్రహించాడు ప్రభు. అతనికి చూపును అనుగ్రహించాడు ప్రభు. అతనికి మరలా నూతన జీవితాన్ని అనుగ్రహించాడు. అతనికి న్యాయము అందించాడు, న్యాయం చేశాడు, సహాయం చేశాడు. కాబట్టి ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే, మనము ఈరోజు ఎలాంటి ధృవీకరింపబడిన పరిస్థితుల్లో ఉన్నా కూడా మనం దేవునికి ప్రార్థన చేయాలి.